ఈసారి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందరూ సంతోషంతో పండుగ చేసుకోవాలని ఆ ఉజ్జయిని మాంకాలమ్మ, మాణిక్యాలమ్మ, రేణుకెళ్ళమ్మ తల్లిని కోరుకుంటున్నాము. అంతా ఈ పండుగ ప్రతి పోతరాజు కానీ, ప్రతి పలారు బండ కానీ, బోనాలు కానీ అందరూ సంతోషంతో తీయాలని, ఈసారి వైభవంగా ఇంకా సంతోషంతో తీయాలని కోరుకుంటున్నాం. పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు, పోతలింగడు అంటాడు. అమ్మవారికి తమ్ముడు. అమ్మవారిని ఊరేగింపల వెళ్ళాలన్నా, అమ్మవారిని కదలాలన్నా పోతరాజు ఉండాలి. పోతరాజు లేని అమ్మవారి కదలది. ఉన్న పోతరాజు అంటే ఒక సెక్యూరిటీ గార్డ్. ఏమొచ్చినా ఈరగోలతోని పోతరాజు దుష్టచేతులను ఎదిరించుకుంటా అమ్మవారికి దారి ఇస్తుంటే అమ్మ తమ్ముని వెంట ఇటు వస్తుంటుంది. అది పోతరాజు. నేను ఇప్పుడు ఏ 18 సంవత్సరాలు అవుతుంది పోతరాజు చేసి. మాకు దినేష్ గురు ఒక స్నేహితుడు, ఒక గురువు లాంటివాడు. ఈ సంవత్సరం అతను లేడని బాధాకరం అనిపిస్తుంది. అందరూ బాధాకరంలో మునిగారు. మళ్ళీ ఈ బోనాల్లో పూట అందరూ అతన్నే తలుచుకుంటారు. ఎక్కడ పోయినా దినేష్ అంటే ఇక్కడ లేడని అని అనుకుంటున్నామని బాధాకరం ఉన్నాం. అదొక దుఃఖం ఉన్నది. ఎక్కడ పోయినా మా దినేష్ ఆశీర్వాదం కానీ మాకు ఎప్పుడు తోడు ఉంటాడని మా గుండె ధైర్యానికి మా మనసుకు చెప్పుకుంటాం. ఇక్కడ ఫస్ట్ మాంకాళి గుడికి వేస్తాము, ఘటంకి వేస్తాము. ఘటంకి వేసినాక బయట అన్ని ఆర్డర్లలో వేస్తాం. వేషం ఏ వేసుకున్నప్పుడు అమ్మవారి భక్తిలో ఉంటాం, అమ్మవారి దీక్షలు ఉంటాం, అమ్మవారి సేవలు ఉంటాం. ఏ బాధ అయినా అమ్మనే చూసుకుంటుంది. మా బాధ అయినా అమ్మకే చెప్తాం. ఆమె ఉన్నదాన్ని ధీమతలో ముంగడ అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతాం. మాకు అదొక సంతోషము. ఈ పోతరాజులో ప్రాణం పోయిన పరలే ఆ అమ్మవారికి సేవ చేసుకోవాలంటే ఈ సేవ దొరకడమే మా భాగ్యము. ఎవరికి సామాన్యంగా రాదు. ఆ అమ్మ మాకు అనుగ్రహం ఇచ్చిన వాటికి మేము వేసగలుగుతాం. ఈ 7 తారీఖు ఘటాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ గోగులకొండలో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 8 వారాలు పండుగ అవుతుంది. కానీ 2వ వారం 3వ వారానికి క్లోజ్ చేస్తారు పండుగ. అట్లా పండుగలు అమ్మవారిని ప్రతి ఏడాదికి వచ్చేదే తెలంగాణలో పెద్ద పండుగ బోనాల పండుగ. ఎవరైనా పండుగ మంచిగా సంతోషంతో మనస్ఫూర్తిగా చేస్తేనే మంచిగా అందరికీ, గ్రామానికి, ఊరికి ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయి. అమ్మవారి శాంతి ఏంది ఏది మంచిది కాదు. కొన్ని పండుగలు కొంతమంది కమ్యూనికేషన్ అయిపోయింది, తీస్తున్నామా చేస్తున్నామా అంతే. కానీ భక్తితో ఇవాళ రేపు ఎక్కువ రోజు కనబడతలేరు చాలామంది. భక్తితో శ్రద్ధతో తీస్తే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అందరికీ ఆమె ఆదిత్యులు అందుతాయి. మాకు ఏంటంటే ఒక సంఘం అయింది. ఆ సంఘం కొంచెం ధైర్యం ఉంది. ఆర్కేపురం రాకేష్, చందు పైల్వాన్, గబ్బర్ సింగ్ సాయి వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. దినేష్ ఉండే ఫస్ట్, ఇప్పుడు అతను లేడు. ఇప్పుడు వాళ్ళే సంఘాన్ని నడిపిస్తున్నారు. ఒక పాపలకు కానీ మాకు హెల్త్ విషయం కానీ మన అయినా అనారోగ్యమైన పిల్లలకు స్కూళ్ళకు కానీ ఏమైనా సంఘం హెల్ప్ చేస్తుంది మాకు. ఈసారి మాకు సంఘం చాలామంది, ఇప్పుడు ఒకప్పుడు 200 మంది పోతరాజులు ఉంటుండే, ఇప్పుడు 800 మంది పోతరాజులు అయ్యారు. మా సంఘం కూడా ఎదగాలని, సంఘం ముందు నడిపేయాలని పెద్దలకు మొక్కుకుంటున్నాను.